తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నువ్వు నమ్మవా? లేదు, నేను నమ్మను. ఒట్టేసి చెప్పండి. అలాగే మహాతల్లి. ఒట్టేశాను కదా, ఇంకా వెళ్ళు. నాకు కొంచెం ప్రైవసీ కావాలి. సరే రాహుల్ బాబు. సార్, ఇక్కడికి తీసుకొచ్చారేంటి? మొన్నటి వరకు అభి కోసం వాళ్ళ పుట్టింటి దగ్గర కాపలా కాసావు. ఇప్పుడు వాళ్ళ అత్తగారింటి దగ్గర కాపలా కాయాలి. అదే వాళ్ళ అత్తగారిల్లు. అలాగే సార్. మీరేం అనుకోకపోతే చిన్న డౌట్ సార్. నీ పేరు డింపుల్ అని కాకుండా డౌటేశ్వరి అని పెట్టాల్సిందే. ఏంటో అడుగు. అది నేను 1 సైడ్ లవ్లు చూశాను, 2 సైడ్ లవ్లు చూశాను. కానీ మీలాగా పెళ్ళైన అమ్మాయి కోసం పడి చచ్చేవాణ్ణి నేను ఎక్కడా చూడలేదు సార్. నేను అభి కోసం ప్రేమగా పడి చచ్చిపోవడం లేదు. దాన్ని పెళ్లి చేసుకుంటే నా జాతకం మారుతుంది. నా భవిష్యత్తులో నేనెప్పుడూ ఊహించలేనంత విజయం నాకు దక్కుతుంది. అందుకే అభిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీ కథ డిఫరెంట్ గా ఉందేంటి సార్? ఇది కొత్త కథ కాదు, పాత కథే. నేను రావణాసురుడు ఒకటే. ఆ కథలో రావణాసురుడు సీతనెత్తికెళ్ళాడు. ఈ కథలో ఈ రావణాసురుడు అభినెత్తికెళ్లాలనుకుంటున్నాడు. కాకపోతే ఆ కథలో రావణాసురుడు విలన్, ఈ కథలో ఈ ఇంద్ర హీరో. అంతకు మించి మా ఇద్దరి మధ్య పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్పారు సార్? రావణాసురుడితో పోల్చుకొని మిమ్మల్ని మీరు హీరో అని చెప్పుకుంటున్నారు చూడండి. అక్కడే మీ ఐడియాలజీ అద్దరిపోయింది సార్. మరేమనుకుంటున్నావు? ఈ ఇంద్రాని నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. ఒక్కసారి నేను అభిమెళ్ళలో తాలి కట్టాలి. ఆ తర్వాత నా జాతక చక్రంలో వచ్చే మార్పులు చూసి నువ్వే షాక్ అయిపోతావు. ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది సార్. మీలాంటి గొప్ప రావణాసురుడు లాంటి హీరోకి అలాంటి విజయం ఖచ్చితంగా దొరుకుతుంది. థ్యాంక్ యూ. ఇంతకీ మొన్న నీకు శాలరీ ఎంత ఇస్తానని చెప్పాను? మొన్నే 5000 కట్ చేశారు సార్. సరే సరే, మళ్ళీ ఆ 5000 యాడ్ చేస్తున్నానులే. వావ్, ఇదేదో బాగుంది. మనం ఇంద్రని పొగిడితే పైసలు బాగా రాలుతాయన్నమాట. ఈసారి అదే పని మీద ఉండాలి. నేను మళ్ళీ కాల్ చేస్తాను. హే కేతన, ఏమైంది? కేతన. రాహుల్, నాకు చాలా భయంగా ఉంది. ఏమైంది కేతన? ఏమైంది? చిన్నప్పుడు విడిపోయి మళ్ళీ ఇప్పుడు కలుసుకున్నందుకు చాలా సంతోషపడ్డాను. మళ్ళీ నీ జీవితంలోకి వచ్చినందుకు నాకన్నా అదృష్టవంతులు మరొకరు లేరు అనుకున్నాను. కానీ ఆ అదృష్టమంతా ఈ 7 రోజుల్లో ఆవిరైపోతుందేమో రాహుల్. కేతన, ఇప్పుడు ఏమైందని కంగారు పడుతున్నావు? ఈ 7 రోజుల్లో అభికి నువ్వు దగ్గరైపోతావేమో అనిపిస్తుంది. అభికి నువ్వు శాశ్వతంగా దగ్గరైపోతే నేను శాశ్వతంగా దూరం అయ్యే పరిస్థితి వస్తుంది. అలా అని ఎందుకు అనుకుంటున్నావు? అభి గట్టిగా ప్రయత్నిస్తే నీ మనసులో మాత్రం మార్పు రాదని గ్యారెంటీ ఏంటి? ఒక మనిషిని లొంగ తీసుకోవాలి అనుకుంటే
ఎన్ని వేషాలైనా వేస్తారు, మంచితనంగా నటిస్తారు, ఎక్కడలేని కేరింగ్ చూపిస్తారు. అభి ఇలాంటి విషయాల్లో చాలా ఆరితేరిందని నాకు అనిపిస్తుంది. కేతన ప్లీజ్, అసలు నా లైఫ్లో ఏమవుతుందో నాకే అర్థం కావట్లేదు. ఇప్పుడు నా కొత్త కొత్త అనుమానాల్ని పెట్టకు. చూసావా రాహుల్, నువ్వు కూడా కాన్ఫిడెంట్ గా చెప్పలేకపోతున్నావు. అభి నన్ను మార్చలేదు, అభికి నేను లొంగిపోను అని నువ్వు నాకు భరోసా ఇవ్వలేకపోతున్నావు. అలాంటప్పుడు ఈ విషయంలో నేను ఎంత భయపడతానో ఆలోచించు. కేతన, నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఇన్ని రోజుల్లో అభి నన్ను లొంగ తీసుకోలేనిది ఈ 7 రోజుల్లో లొంగ తీసుకుంటుందా? ఈ 7 రోజుల్లో అభి మాయలో నేను పడిపోతానని నువ్వు నమ్మితే నువ్వు నన్ను అవమానించినట్టే. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు అనుకున్నట్టు జరగదు, సరేనా? థ్యాంక్ యూ రాహుల్.